చూడండి, ప్రెజెంట్ మనం అందరము కూడా బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఎదురయ్యే సమస్య ఏదైనా ఉన్నది అనుకుంటే అది వాయు కాలుష్యం. చూడండి, ఇక్కడ ఒక పేపర్ కట్లో ఇవ్వడం జరిగింది. ఏటా లక్షల్లో మరణాలు, చైనా భారతదేశంలోనే అధికం. తాజా అధ్యయనంలో వెల్లడి. చైనా భారతదేశమే ఎందుకు ఎక్కువగా తీసుకున్నారంటే ఈ రెండు దేశాల్లో మాత్రమే ఎక్కువగా జనాభా ఉండడం జరిగింది. ఎక్కడైతే ఎక్కువ జనాభా ఉంటారో అక్కడ మాత్రమే పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటది. అందుకే చైనా అండ్ భారతదేశము తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో వాయు కాలుష్య భారం 2013లో వాయు కాలుష్యం కారణంగా మరణాలు. చూడండి ప్రేమ్ ఏ కుమార్. రకం. ప్రేమ్, అదే 1 minute. ప్రేమ్, సార్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఓకే సార్. డియర్ లేడీస్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. దయచేసి దుప్పటి కప్పుకొని ఎవరు పడుకోవద్దు. వీలైనంత మట్టుకు లెగిస్తే చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండొచ్చు. వీలైతే వీడియోస్ కూడా ఆన్ చేసుకోండి. దీని ద్వారా మీ యొక్క ఫర్దర్ గ్రోత్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. 1-2 రోజులు ఇబ్బంది పడవచ్చు, బట్ తర్వాత అలవాటు అవుతుంది. చాలా లైఫ్ స్టైల్ కూడా బాగుంటుంది, ఎందుకంటే సమ్మర్ కూడా రానుంటుంది కనుక మనకి లెగడానికి వీడియో ఆన్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, వీలైనంత మట్టుగా లేచి అటు ఇటు తిరగండి, వీడియోస్ ఆన్ చేసుకోండి. కైండ్లీ రిక్వెస్ట్ యూ ఆల్. థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ గారు, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ప్లీజ్ క్యారీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి పాయింట్స్ షేర్ చేశారు సార్, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ఈ కిందన ఇవ్వడం జరిగింది పేపర్ కట్లో. అధిక రక్తపోటు, పోషకాహార లోపం, సిగరెట్లు ప్రపంచంలో ఎక్కువ మంది ప్రాణాలని బలి తీసుకుంటున్నవే. ఆ తరువాత స్థానంలో వాయు కాలుష్యం ఇది. వాయు కాలుష్యం ఇది. చూడండి, అంటే ఏవైతే ఉంటాయో మనం తినే ఆహారం వల్ల, అదే విధంగా సిగరెట్లు, బీడీలు ఇవన్నీ కాలుస్తూ ఉంటారు కదా, పాన్ కానీ మిగతా ఉంటాయి కదా, గుట్కా కానీ ఇవన్నీ వేస్తూ ఉంటారు. వాటి స్థానం తర్వాత చూడండి, కనిపించిన మరొక ఏదైనా ఇంకొక డిసీజ్ ఉన్నది అనుకుంటే అది వాయు కాలుష్యం అండి. ఇక్కడ చాలా బాగా ఇవ్వడం జరిగింది. అదే విధంగా చూడండి, మనకి దాంతోనే మనం ఏదైతే గాలి పీలుస్తాం దాంతోనే ముప్పు అనేది ఒక పేపర్ కట్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఎక్కడ చూసినా సరే ఎక్కువ ఫ్యాక్టరీస్ అనేవి రావడం జరుగుతుంది. ఎక్కడా లేని మిగతా దేశాల్లో ఫ్యాక్టరీలు కొన్ని బ్యాన్ అయిన కూడా మన దేశంలో రావడం అనేది జరుగుతుంది. మనం ఎక్కువ మూవీస్ లో చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెడుతున్నారంటే అక్కడ నిరుద్యోగత అనేది తొలగిపోతుందని అక్కడ ఆలోచిస్తూ ఉంటారు. కానీ దానివల్ల ఎఫెక్ట్ అయ్యే ఏవైతే గ్రామాలు కానీ సిటీస్ కానీ ఉంటాయని ఎవరు గుర్తించరండి. ఈ విధంగా ఏంటంటే మనకు ఫ్యాక్టరీ ద్వారా వచ్చే ఏవైతే గాలి ఉంటుందో దానివల్ల చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ప్రెజెంట్ సిచ్యువేషన్. చూడండి, సోర్స్ వచ్చేసరికి మనకి ఇండస్ట్రియల్ కానీ హెవీ డ్యూటీ డీజిల్ ట్రక్స్ వల్ల మనకి ఎటువంటి అంటే CO2 అండి. CO2 మనకి తెలుసు, కార్బన్ డైఆక్సైడ్. ఇది మనం ఏంటంటే బయటికి వదిలిపెట్టే గాలి. దీనికి ఏంటంటే అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా చెట్లు ఉండాలి. దీనివల్ల చెట్లు కానీ లేకపోతే మనకి ఏంటంటే క్లైమేట్ చేంజెస్ వస్తూ ఉంటాయి. డ్యామేజింగ్ టు క్లైమేట్. క్లైమేట్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయితే ఉంటుంది. ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ప్రజెంట్ సిచ్యువేషన్. వర్షాల టైంలో ఎండలు ఎక్కడం, ఎండల టైంలో వర్షాలు పడడం, చలి అన్నమాట చలికాలంలో కాకుండా మిగతా టైంలో వేయడం. ఈ విధంగా ఏంటంటే క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటున్నది. అదేవిధంగా వర్షాలు పడటం సడన్ గా మనం చూస్తూ ఉంటాం. పంటలు అన్నమాట, పంటల టైంలో ఏంటంటే అంతా అయిపోయే టైంలో ఏంటంటే వర్షాలు పడడం, వాళ్ళ యొక్క రైతుల యొక్క చేతి దగ్గరికి వచ్చే ఆహారం ఏదైతే ఉందో అది పోవడం. ఈ రకమైన ఇబ్బందులు అనేవి అంతా కూడాను క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఎఫెక్ట్ వచ్చేసరికి చూడండి, డ్యామేజ్ టు హెల్త్ అండ్ క్లైమేట్. హెల్త్ మనకి పోతా ఉంటుందండి, లంగ్స్ కానీ తర్వాత మిగతా డిసీజ్ చాలా ఉండడం జరిగింది. ముందున్న స్లైడ్లో చూద్దాం. అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ వెహికల్స్ ఈజీ. చూడండి, చాలా వరకు ఏంటంటే ఉమ్, మన చాలా సంవత్సరాల క్రితం వెహికల్స్ తక్కువ రేటుకి వస్తాయి, చాలా మంది కొంటా ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల క్లైమేట్ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఆమ్ల వర్షాలు అంటూ ఉంటారు. అవి పట్టడం వల్ల ఏంటంటే చాలా వరకు మనకి ఆ, ఏవైతే ఇల్లు మీద ఉంటాయో అవన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటది. ఇది మనకి ఎక్కువగా ఈ ఆమ్ల వర్షాలు ఏవైతే ఉంటాయో ఎక్కువ మనకి తాజ్‌మహల్ ఇలాంటివి ఏరియాలోనే పడతా ఉంటాయండి. ఎందుకంటే ఎక్కువ పొల్యూటెడ్ సిటీస్ తీసుకుంటే ఢిల్లీ కూడా
ప్రధాన స్థానంలో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉండే జనాభా ఎక్కువ. మన దేశ క్యాపిటల్ కాబట్టి అక్కడ ఎక్కువ జనాభా ఉంటారు. అక్కడే ఎక్కువ మనకి ఈ రకమైన పొల్యూషన్ అనేది ఉంటది. అదే విధంగా హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూట్స్. చూడండి, లంగ్స్ డిసీజ్ అండి. లంగ్స్ సంబంధించి ఏవైతే ఉంటుందో డిసీజ్ అనేది మనకి ఎక్కువగా ప్రబలుతూ ఉంటది. లంగ్స్ పోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే విధంగా ఐ ప్రాబ్లమ్స్. చాలా మందికి ఏంటంటే ఈ రోజుల్లో చూసుకుంటే చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు అంటే సెవెంత్ క్లాస్, సిక్స్త్ క్లాస్ పిల్లలకు కూడా స్పెట్స్ అనేవి రావడం జరుగుతుంది. 0.25, 0.75 ఈ విధంగా ఏంటంటే రేషియో పెరుగుతూ ఉంటున్నది వాళ్ళకు కూడాను. అంటే చూడండి ఎంత ఫుడ్ ఎఫెక్ట్స్ రోజువారీ తిండిలోని కానీ, అదే విధంగా క్లైమేట్ లో చేంజ్ ఏ విధంగా పెరుగుతూ ఉంటున్నది. ఒకప్పుడు ఏం లేదనుకున్న చత్వారం ఈ విధంగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చేది. బట్ ఈ రోజుల్లో చూసుకుంటే ఎంత తక్కువ టైంలో వస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు క్లైమేట్స్ అని ఏ విధంగా చేంజ్ అవుతుందో. అదే విధంగా హార్ట్ డిసీజ్ అండి. చూడండి, చాలా వరకు ప్రతిరోజు చెమట చిందించే రైతు కూడా ఈ రోజు హార్ట్ డిసీజ్ తో చనిపోతున్నాడు. అదే విధంగా చిన్న వయసు పిల్లలు అంటే 20 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లలు కూడా ఒక రన్నింగ్ చేస్తూ కూడా చనిపోవడం జరుగుతుంది. మనం చాలా పేపర్ కట్స్ లో చూస్తూ ఉంటున్నాం. ఇదంతా కూడా ఎక్కడంటే మన పొల్యూషన్, అదేవిధంగా మనం తినే ఆహారం వల్లే మాత్రమే ఇబ్బంది అవుతా ఉన్నది. అదే విధంగా స్కిన్ ప్రాబ్లమ్స్ మనకి వస్తూ ఉంటాయండి. స్కిన్ ఏదైతే ఉందో అది మనకి డ్యామేజ్ అయితే ఉంటది. స్కిన్ పైన చిన్న చిన్న మనకి కురుపుల్లా రావడం, ఆ మనకి ఏంటంటే పైన ఏంటంటే దురదలా రావడం, ఈ విధం ఏంటంటే మనకి స్కిన్ కూడా డ్యామేజ్ అయితే ఉంటున్నది. ఆ వెయిట్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. చూడండి, మన చిన్న చిన్న పద్ధతులు వాడి మాత్రమే ఇవి కొంచెం మనం కంట్రోల్ చేయొచ్చు. ప్లాంటింగ్ మోర్ ట్రీస్. చాలా వరకు ఏంటంటే ఆ మనం ట్రీస్ అనేవి ఎక్కువగా నాటొచ్చు. ఆ నేను ఒకసారి విన్నాను. వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి బర్త్డే అంటే సార్ ఏం చెప్పారంటే ఒక ప్లాంట్ తీసుకెళ్లి నాటండి స్కూల్లో అని చెప్పడం జరిగింది. అది చాలా మంచి పద్ధతి, నేను గ్రహించాను అదే. ఎందుకంటే మనం పిల్లలకి ఇప్పటి నుంచి మాత్రమే ఆ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు పెద్ద అయ్యాక మంచి గుణగణాలతో పెరుగుతూ ఉంటారు. అదే విధంగా యూసింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే పొల్యూషన్ ఎయిర్ అనేది ఉండడం వల్ల. అదే విధంగా యూసింగ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వెహికల్స్. మనం ఏవైతే ఉంటామో చాలా వరకు ఒకప్పుడు చూసుకుంటే సైకిల్స్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అంతా కూడా మారిపోతూ ఉన్నది. అంతా కూడా 18 సంవత్సరాలు 15 సంవత్సరాల అబ్బాయిలు కూడా ఏంటంటే ఒక పెద్ద బండి పట్టుకొని రావడం, తిరగడం ఇది ఒక ఫ్యాషన్ గా ఉంటున్నది. సైకిల్ ఎవరో కూడా లేదు. వన్స్ అపాన్ టైం ఏంటంటే ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు సైకిల్ వేసుకెళ్లే రోజులు ఉండేటివి. యూసింగ్ ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనకి ఆల్టర్నేట్ సోర్స్ ఏదైతే ఉంటుందో మన ఇంటి పైన కానీ ఏవైతే ఉంటాయో మన ఇంటి మాత్రంకైనా సరే సోలార్ ప్లేట్స్ అనేవి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఉండడం జరిగింది. దీనికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం కూడా జరిగింది. 1 lakh కి ఏంటంటే సబ్సిడీ ఒక 25% 50% ఇచ్చి సోలార్ ప్లేట్స్ అమ్మించుకొని మన ఇంటికి సరిపడే విద్యుత్ కాకుండా బయటకు కూడా మనం వాళ్ళకి అమ్మే సౌకర్యం కూడా మనకి తీసుకురావడం జరిగింది మోడీ గవర్నమెంట్ లో. అదేవిధంగా యూసింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. చాలా వరకు ఏంటంటే బయటకు వెళ్తున్నాం అంటే ఒకరైతే మాత్రం మనం ఎక్కువగా ట్రాన్స్పోర్టింగ్ యూజ్ చేసుకుంటే చాలు. దానికోసం ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఒక్కడైనా సరే బైక్ మీద వెళ్ళిపోతుంది ఎంత దూరం అయినా సరే. అలా చేయకుండా మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో దానివల్ల యూజ్ చేసుకుంటే మనకి చాలా బాగా పొల్యూషన్ మనం కంట్రోల్ చేసినట్టు అవుతుంది. అదే విధంగా వీటన్నిటి నుంచి మనకి మన ఇంట్లోనే ఉండే ఎవరైతే సిటిజన్స్ చిన్నపిల్లలుగా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటారో అక్కడ వరకు మనం కాపాడుకోవడానికి ఏంటంటే మన కంపెనీలోని ద బెస్ట్ వరల్డ్ క్లాస్ మంచి ప్రోడక్ట్ అనేది తీసుకురావడం జరిగిందండి. వరల్డ్ ఏషియన్ ఫస్ట్ జపాన్ టెక్నాలజీతో ఇది తీసుకురావడం జరిగింది. అది షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ అండి. చూడండి, సర్టిఫైడ్ బై 31 గ్లోబల్ టెస్ట్ ల్యాబొరేటరీస్. మనకి ఏవైతే ఉంటాయో 31 ల్యాబొరేటరీస్ లో దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇది బయటికి విడిచిపెట్టడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనకి యాక్టివ్ ప్లాస్మా టెక్నాలజీ, ప్లాస్మా క్లస్టర్ అయాన్స్ ఆర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ దట్ ఆకర్ ఇన్ నేచర్. చూడండి, జనరేట్ ఫ్రెష్ ఇండోర్ ఎయిర్. ఏదైతే మనకి ఎయిర్ వస్తుందో అది మనకి ఫ్రెష్ గా ఇండోర్ లో అంటే ఏంటంటే మనం ఒక అడవిలోని
చూసారు అడవిలో చెట్లు ఎక్కువ ఉంటాయి కదా, ఆ రకమైన మనం ఎయిర్ అనేది ఇక్కడ మనం పొందవచ్చు. న్యూట్రలైజ్ హార్మ్ఫుల్ విఓసి అండ్ టాక్స్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అటువంటి గ్యాసెస్ అన్ని కూడా ఇది పీల్చుకొని మనం స్వచ్ఛమైన ఎయిర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కిల్స్ మైక్రోకాబ్స్ అండ్ అదర్ కాంటోజ్ కాంటోజన్స్ పాథోజన్స్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఉందండి. రిమూవ్ స్టాటిస్టిక్ చార్జ్. ఇందులో ఏంటంటే స్టాటిస్టిక్ చార్జ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కిన్ బ్యూటిఫికేషన్. స్కిన్ ఇప్పుడు అంతా కూడా ఏంటంటే చూసుకుంటే స్కిన్ మీద పెడుతున్నారు అమౌంట్. ఎందుకంటే స్కిన్ అనేది ఏమంట నాజుగ్గా ఉండాలి, అందంగా తయారవ్వాలి, ఎటువంటి ముడతలు రాకూడదు. అదేంటంటే పైనుంచి వేసే మేకప్ వాళ్ళు కాదండి, లోపల నుంచి మనకి వస్తూ ఉండాలి. దానికోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా చూడండి ఎఫర్ట్ ఆఫ్ ప్లాస్మా క్లస్టర్. ఏదైతే ప్లాస్మా క్లస్టర్ ఉందో ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ అయాన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే లాగేసుకొని పాజిటివ్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి పాజిటివ్ ఫిల్టరేషన్, హై పర్ఫార్మెన్స్ హెప్పా ఫిల్టర్ అండి. క్యాప్చర్ 99.97 ఆఫ్ 0.3 మైక్రాన్ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో 99% అండి. అంటే 99.97% అంటే దగ్గర రీచ్ ఇన్ 100%. అంటే పూర్తిగా కూడాను మనకి డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో మన ఇంట్లో చూడండి, డస్ట్ పార్టికల్స్ మనకి ఎక్కువగా ఉంటాయి. ఒక మూలకి వెళ్ళేసరికి మనకి దగ్గు కానీ తుమ్ములు కానీ వస్తూ ఉంటాయి. మనం ఏమనుకుంటాం, హెవీ డస్ట్ వల్ల ఏంటంటే ఏదో వచ్చింది కదా అనుకుంటాం. ఎప్పటి నుంచో ఒగ్గేసిన పాత గుడ్డలు దులపడం వల్ల కూడా మనకేంటంటే ఎక్కువ మనకి జలుబు చేస్తూ ఉంటుంది. అదేంటంటే ఎక్కువగా మనకి ఉండే బ్యాక్టీరియా వల్ల ఇది మనకు వస్తుంది. అటువంటివి కూడా ఇది క్లియర్ చేస్తూ ఉంటుంది. యాక్టివ్ కార్బన్ ఫిల్టర్ చార్కోల్ లేయర్ ఏదైతే ఉంటుందో హెల్ప్స్ ఇన్ రిమూవల్ ఆఫ్ స్మోక్ అండ్ కెమికల్ ఫమ్మీస్. ఏవైతే కెమికల్ ఉంటాయో అటువంటి వాటికి కూడా ఇది రిమూవ్ చేస్తూ ఉంటుంది. మైక్రోన్ మెస్ ఫ్రీ ఫిల్టర్ క్యాప్చర్ డస్ట్ పార్టికల్స్ యాజ్ స్మాల్ యాజ్ 50 మైక్రాన్స్. 50 మైక్రాన్స్ అంటే చాలా చిన్నవి, మనం చూడలేం. అటువంటి వాటికి కూడా ఇది చాలా బాగా ఇది రిమూవ్ చేస్తుంది. హైయెస్ట్ క్లాస్ H14 హెప్పా ఫిల్టర్ ఈ టైప్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనకి ఏదైతే హైయెస్ట్ క్లాస్ బయట దొరుకుతూ ఉంటాయి, H9, 10, 11, 12 ఈ విధంగా దొరుకుతూ ఉంటాయి బయట ఫిల్టరైజేషన్. బట్ ఇదేంటంటే H14 అండి. హై అంటే ఏంటంటే దాన్ని దాటి మరి లేదండి, అంతవరకే సర్టిఫికేట్ అనేది ఉండడం జరిగింది. ఆ 14 హైయెస్ట్ ఫిల్టరైజేషన్ సిస్టమ్ కూడా ఇందులో అమర్చడం జరిగింది. దానివల్ల ఏంటంటే చాలా విధంగా మనకి హెల్త్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరిగింది. క్యాప్చర్ 99.97, అదేవిధంగా లార్జ్ సర్ఫేస్ ఏరియా, హైయెస్ట్ CADR క్లియర్ ఎయిర్ డెలివరీ రేటు, అదేవిధంగా డిపెండింగ్ అపాన్ ది యూసేజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏ హెప్పా అండ్ లాస్ట్ 2 years. చూడండి మనం ఏదైతే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉంటాయో దానికి తగ్గట్టు ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. చాలా బాగా ఇది మన హెల్త్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అవన్నీ కూడాను మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత చూడొచ్చు. అదేవిధంగా చూడండి మనం బయట మన ఇంటికి కావాల్సిన టీవీయే మన బ్రాండెడ్. చూడండి ఏం లేదనుకున్నా సరే 30,000 లేకపోతే 40,000 ఎంతో కొంత పెట్టి మనం ఒక మంచి టీవీ కొనుక్కోవాలనుకుంటాం. ఎందుకంటే మంచి వినోదాన్ని చూడడం కోసం. దీనివల్ల ఏంటంటే మన కళ్ళు ముందు పోతాయి ఆ వినోదం చూడడం వల్ల. కానీ మన ఏదైతే ఆరోగ్యం ఉంటుందో దానికోసం మనం ఆలోచించాం. అదేవిధంగా చూడండి ఇప్పుడు చూసుకుంటే అంతా కూడాను టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఏంటంటే ఎవరు కూడాను 10,000, 10,000 ఈ లోపసలు ఎవరు కూడా వాడట్లేదు. అంతా కూడాను 20,000, 30,000, 40,000 ఫ్యాషన్గా వాడుతూ ఉన్నారు. మనకి ఏంటంటే 20,000 మొబైల్స్ ఏవైతే ఉంటాయో హై రేడియేషన్ మనకి కొంత రేడియేషన్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా 10,000 మొబైల్స్ ఏవైతే ఉంటాయో రేడియేషన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే ఒకప్పుడు చూసుకుంటే మొబైల్స్ కూడాను
చిన్నవి ఉండేటివి, తక్కువ టవర్లు ఉండేటివి, రేడియేషన్ కూడా ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది చేతుల్లో మొబైల్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ రేడియేషన్, ఎక్కువ టవర్లు పెంచవలసి వస్తున్నది. అదేవిధంగా ఏంటంటే జియో లాంటివి ఏవైతే పెద్ద పెద్ద ఉంటాయో అవన్నీ కూడా శాటిలైట్ సిగ్నల్స్ అని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి రేడియేషన్ రావడం వల్ల ఏంటంటే ఎయిర్ కూడా పొల్యూటెడ్ అయిపోతుంది. దానికి తగ్గట్టే మనకి డిసీజెస్ వస్తూ ఉన్నాయి. ఇటువంటి మొబైల్కి టీవీస్కి మనం ఇంట్లో ఉండే ఏవైతే సౌకర్యకరమైన మన ఒళ్ళుకి అందకుండా యూజ్ చేసే వస్తువులు ఏవైతే ఉంటున్నాయో వాటికి మనం అమౌంట్ అనేది లక్షల్లోను కానీ వేలల్లో కానీ ఖర్చు పెడతా ఉంటున్నాం. కానీ మన లైఫ్కి యూజ్ అయ్యేది ఏదైతే ఒక ఐటమ్ ఉందో, ఒక ప్రోడక్ట్ మన కంపెనీలో ఉందో అదే మనకి ఎయిర్ ప్యూరిఫైర్. దాన్ని మనం ఎందుకు వాడకూడదు? వాడుకోవచ్చు. చక్కగా వాడుకొని ఎవరైతే దీనికి తగ్గట్టు ఏదైనా చిన్న డిసీజ్ సంబంధించినవి ఎవరైతే ఆస్తమా కానీ ఇలాంటి వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళకి మనం సజెస్ట్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ అనేది పొందొచ్చు. అదేవిధంగా చూడండి, కీప్ యువర్ వర్క్ ప్లేస్ సేఫ్ ఫ్రమ్ ది ఇండివిజువల్ ఎమిసెస్. చూడండి ఇక్కడ మనం ఏదైతే వర్క్ చేస్తామో ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చండి. మనం తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టుకుంటే మనకంటే ఒక సపరేట్ రూమ్ ఉంటే అక్కడ మనం పెట్టుకుంటే చాలా బాగా ఇది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా అందరిలో కూడా మనం ఇది షో చేసుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఆఫీసులో ఆరోగ్యం అనేది కావాలి కదా. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎంఆర్పి అనేది 19,500 ఇవ్వడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి వచ్చేసరికి మనకి 18,500కే రావడం జరుగుతుంది. పీవీస్ వచ్చేసరికి 616.67 పీవీస్ అనేది మనకి దీని ద్వారా రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకి ఎవరైతే సలీం గారు ఉంటారో హైదరాబాద్ లో, ఆయన ఒక చిన్న ఇచ్చేయడం జరిగింది, డెమో చేయడం జరిగింది. వాయువులు గ్యాస్ తగ్గడం జరిగింది. సెకండ్ వస్తుంది క్లీన్గా మనకి ప్యూరిఫికేషన్ జరిగింది. ఇది మనం ఎక్కడైనా సరే డెమో కూడా చేయొచ్చండి. అదేవిధంగా చాలా వరకు ఏంటంటే హాస్పిటల్లో ఏదైతే కరోనా వచ్చిందో, కరోనా వచ్చిన తర్వాత చాలా మందికి ఏంటంటే ఎక్కువగా వచ్చేది లంగ్స్ సంబంధించిన వ్యాధులు అనేవి రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఎక్కువగా వాళ్ళ జీవితాలే కోల్పోవడం జరిగింది. అటువంటి టైంలో ఏంటంటే చాలా వరకు మన హాస్పిటల్లో కూడా ఇది అందించడం జరిగిందండి. చూడండి, చూడండి అంటే మనం హాస్పిటల్లో కూడా సజెస్ట్ చేయవచ్చండి. చాలా వరకు డాక్టర్స్ కానీ ఎవరికైనా సరే మనకు కొంచెం చెప్పడం రాకపోతే మనం అప్లైన్ తీసుకెళ్ళైనా సరే మనం తీసుకువెళ్ళి చెప్పొచ్చు. బట్ ఏంటంటే మనం నేర్చుకొని చెప్పడం వల్ల ఏంటంటే కొంత అనుభవం అనేది మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సెక్షన్. అదేవిధంగా చూసుకుంటే పరిస్థితులు ఎంత దారుణంగా అయినా ఉండని మనం అవకాశాలను సృష్టించుకోవాలి. చూడండి, పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా సరే అవకాశాలని మనం సృష్టించుకుంటూనే ఉండాలి. అంతేకాని లేదు కదా అవకాశం అనేది ఆగిపోకూడదు. అదేవిధంగా శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. చూడండి, శ్రమ అనేది నీ ఆయుధం మాత్రమే అవ్వాలి. అప్పుడు మాత్రమే విజయం అనేది బానిస అనేది అవుతుంది. అదేవిధంగా మనం ఏదంటే జీవితంలోని కొన్ని 8 సూత్రాలు పాటించడం వల్ల ఏంటంటే మన జీవితం అనేది మెరుగ్గా ఉండడం అనేది జరుగుతుందండి. చిన్న చిన్న ట్రిక్స్ వల్ల మాత్రమే మన లైఫ్ అనేది మెరుగుపడుతుంది. చూడండి, మొద్దు నిద్ర వీడి ఉదయాన్నే త్వరగా పడక దిగండి. ఏదైతే మొద్దు నిద్ర ఉంటుందో అది మనం
ఉదయాన్నే పడక దిగి మనకేంటంటే ఏదైతే ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఉంటాయో అవన్నీ చేసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదేవిధంగా ఫలితాలపై కాదు, మీ ప్రయత్నాలపైనే దృష్టి పెట్టండి. ఫలితం అనేది మనం ఎప్పుడూ కూడా ఆశించకూడదండి. ఒక సర్వీస్ ఓరియంటెడ్లోనే వెళ్తే మాత్రమే మనం ముందుకు వెళ్ళగలం. ప్రతిరోజు కొత్త వ్యక్తులతో సంభాషించడం లేదా పుస్తక పఠనంతో మీ ఆమ్, ప్రాపంచిక అవగాహనలు పెంచుకోండి. చూడండి, కొత్త వ్యక్తులతో సంభాషించడం లేదు అనుకుంటే కొత్త కొత్త పుస్తకాలు, మన నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా బుక్స్ అనేవి ఉండడం జరిగింది. ఆ బుక్స్ అనేవి చదవడం వల్ల ఏంటంటే మనం ఆ నెట్వర్కింగ్లో ముందుకు వెళ్ళగలం. ఎవరైతే బుక్స్ చదువుతారో వాళ్ళు ఏంటంటే చాలా ధైర్యంగా ఒక స్టేజ్ పైన కానీ ఇంకెక్కడైనా మాట్లాడగలరు. వాళ్ళ దగ్గర మంచి సబ్జెక్ట్ అనేది ఉంటుంది. మనం ఎవరైతే పెద్ద లీడర్లుగా భావిస్తాం వాళ్ళందరూ కూడాను ఆ బుక్స్ చదువుతూ ఉంటారు. కొత్త కొత్త వ్యక్తులతో మాట్లాడడం అనేది చేస్తూ ఉంటారు. ఇతరులను తప్పులను మన్నించండి, కానీ మీ తప్పులపై కఠినంగా ఉంటూ వాటిని పునరావృతం చేయకండి. అదేవిధంగా సవాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళండి. సవాళ్ళు ఎప్పుడు కూడా అందరూ వెళ్ళే లైన్లో అయితే మనం వెళ్ళకూడదండి. అంటే రోడ్డు పైన కాదు. ఏదైతే అందరూ జాబ్ గారు బిజినెస్ వెళ్తూ ఉంటారో, కానీ మన నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చామంటే క్వైట్ ఆపోజిట్. బట్ ఏంటంటే చూస్తూ ఉంటారు, ఇది ఏంటి ఆ ఇండస్ట్రీ అనేటట్టు చూస్తారు. బట్ ఏంటంటే మనకి ఇక్కడ దీని సామర్థ్యం తెలుసు. ఇందులో మనం ఏ రకమైన లెవెల్కి అచీవ్ అవ్వగలం, ఏ రకంగా వాళ్ళందరికంటే మన భవిష్యత్తు అనేది బాగుంటుందని ఒక తాపత్రయం అనేది మనకి ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే మాత్రమే మనం ముందుకు వెళ్ళగలం. నిత్య విద్యార్థిగా ఉండండి. ఎప్పుడు కూడా ఏంటంటే మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనం ఆసక్తి చూపుతూ ఉండాలి. ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక మీటింగ్లోని నేనేంటంటే ఎక్కువగా చూసేవి ఏంటంటే ఎక్కువగా యూట్యూబ్లో వీడియోస్. బట్ నేను ఈ 15 రోజులు అటెండ్ అవ్వలేకపోయాను ఈ జూమ్ మీటింగ్స్కి. కారణం ఏంటంటే ఒకటే చలి వల్ల. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ ఒకటి ప్రాబ్లం. అదేవిధంగా నైట్ నేను వచ్చేసరికి ఈ మంత్ నాది సిల్వర్ లెవెల్ ఇచ్చి అవ్వాలని ఒక కమిట్మెంట్ పెట్టుకొని చాలా వరకు నేను నైట్ 11:30, 12 వరకు తిరగడం అనేది జరిగింది. ఆ విధమైన కుతూహలమే నన్ను ఈరోజు ఒక సిల్వర్ డైరెక్టర్కి ఈ మంత్ నన్ను నిలబెట్టడం జరిగింది. మీ ప్రశాంతతను దెబ్బతీసే మనుషులను దూరం పెట్టండి. మన ప్రశాంతత ఏవైతే దెబ్బతీస్తాయో అటువంటి వ్యక్తులను మనం ఎప్పుడు కూడా దూరం పెడుతూనే ఉండాలి. ఇందులో ఏంటంటే నెగిటివిటీ వెతుకుతూ ఉంటారు, పాజిటివ్ ఒగ్గేస్తారు. ఎక్కడో రచ్చబండ మీద కూర్చొని ఏంటంటే ఆడ ఇచ్చేస్తండి ఇది, అలాంటి వ్యక్తులకు మనం ఎప్పుడు దూరంగానే ఉండాలి. మీ నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించకండి. మన చేతిలో లేని విషయం గురించి ఆలోచించకూడదు. అంటే బయట వ్యక్తుల గురించి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. మన పక్క బిజినెస్ గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఎవరి బిజినెస్ వాళ్ళదే. మన అప్లైన్ బిజినెస్ మన అప్లైన్దే, మన బిజినెస్ మనదే. దాని గురించి మన బిజినెస్ గురించే మనం ఆలోచించాలి. మన ఏదైతే ఉంటుందో టీము, నీటి ఎవరిని మనకి మన లైఫ్ లైన్స్ ఏ విధంగా డెవలప్ చేయాలనే విషయాల గురించి మనం ఆలోచించాలి. అదేవిధంగా స్పష్టత లేని ప్రయత్నాలతో ఫలితాలు రావు. న్యూయార్క్ వెళ్ళాలనుకున్న వ్యక్తి లండన్ విమానం ఎక్కితే తనది కాని గమ్యాన్ని చేరుకుంటాడు. వెయిట్ లిఫ్టర్ కావాలనుకున్న వ్యక్తి చెస్ ఆడుతూ గడిపితే తన కళ నెరవేరదు. అలాగే మీరు కోరుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే అందుకు అవసరమైన మార్గాన్ని ఎంచుకోవాలి తప్ప ఇతరుల ప్రభావంతోనూ, సామాజిక ఒత్తిడితోనూ, అవగాహన లోపంతోనూ వేరొక దారిలో నడవకూడదు. స్పష్టత లేని ప్రయత్నాలు ఫలితాలివ్వవు. చూడండి, మనం ఏంటంటే 10th దాకా ఒకే క్లాస్‌లో మన ఫ్రెండ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్‌లో కొంత కొత్త వాళ్ళు రావడం జరుగుతుంది. డిగ్రీలోని మరికొంత కొత్త వాళ్ళు రావడం జరుగుతుంది. ఏంటంటే అందరి వే అనేది ఒకేలాగా ఉండదు. ఆ వే అనేది మనం బయటికొచ్చిన తర్వాత ఏంటంటే ఒక వే అనేది సెట్ చేసుకోవాలి. అందరికి కూడా జాబ్‌లు వచ్చేవి. అందరూ కూడా బిజినెస్‌లు స్టార్ట్ చేయలేరు. బట్ ఏంటంటే ఇందులో ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో అందరూ కూడా సక్సెస్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మన అప్‌లైన్ చెప్పే ఒక మాట వింటూ మనం ముందుకు వెళ్తా ఉండాలి. అదే విధంగా ఏంటంటే మనకెప్పుడు కూడా ముందు రేపు ఏం చెయ్యాలని ఒక ఆలోచన అనేది డైరీలో రాసుకోవడం వల్ల మాత్రమే మనం ముందనేది మన ప్రయత్నాన్ని స్టార్ట్ చేయగలం. అదే విధంగా చూడండి, చాలా వరకు బిజినెస్‌లోకి వచ్చిన వాళ్ళేంటంటే అందరూ కూడా మిడిల్ క్లాసోళ్ళండి. మనకేంటంటే లేదు అనుకుంటే ఇంకా ఇంకా పూర్ వ్యక్తులు రావడం జరుగుతుంది. అంతేకాని ఎక్కువ డబ్బున్న వ్యక్తులు ఇందులోని రాలేరు. మిడిల్ క్లాస్ లైఫ్ ఏ విధంగా ఉంటదంటే పుట్టడం, బడికి పోవడం, ఉద్యోగం కోసం రాత్రింబవళ్ళు కష్టపడడం, అదేవిధంగా ఉద్యోగం చెయ్యడం, పెళ్లి చేసుకోవడం, బైక్ ఆర్ కార్ ఈఎంఐ కట్టడం, అదేవిధంగా హోమ్ లో హోమ్ లోన్ ఈఎంఐ కట్టడం, 1 లేదా 2 పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం, ఫ్యామిలీని చూసుకోవడం, సంపాదించింది పిల్లల చదువుకి, పెళ్ళికి
సరిపడక అప్పులు చేయడం, చేసిన అప్పులు తీర్చడం, రిటైర్మెంట్ ప్లాన్ నిర్లక్ష్యం చేసి మధ్యతరగతి వాళ్ళ చావడం. ఈ రకమైనది మిడిల్ క్లాస్ లైఫ్ అండి. ఇలాంటి లైఫ్లో చాలా వరకు చాలా మంది బతుకుతూ ఉంటున్నారు. ఇటువంటి నుంచి ఒక మంచి అవకాశం అనేది తీసుకొని అందరూ కూడా ఇందులోని నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరైతే జూమ్ మీటింగ్ జాయిన్ అయ్యారో అందరూ కూడా వచ్చి మీ యొక్క లైఫ్ని, మీ యొక్క గోల్స్ని, డ్రీమ్స్ని సెట్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దీన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిన్న సెక్షన్లో ఏంటంటే కొన్ని విషయాలని తెలిసి మీ యొక్క బిజినెస్ లైఫ్ స్టైల్ని మార్చుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ వినోద్ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. సార్ వినోద్ సార్ కంటిన్యూ చేస్తారు. ఓకే సార్, రికార్డింగ్ ఆఫ్. ఓన్లీ లెట్ సార్. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్. థ్యాంక్ యూ, సచ్ వండర్ఫుల్ సెషన్. బేసికలీ నవేడేస్ ఎయిర్ ప్యూరిఫైర్ అనేది చాలా చాలా నీడ్ అనమాట. చూసుకున్నట్లయితే మన కరోనా టైంలో కూడా చాలా మంది ఎవరు చనిపోయారంటే లంగ్ డెఫిషియన్సీ, అంటే ఊపిరి సరిగ్గా తీసుకోని వాళ్ళే. సో చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు, చాలా రిచ్ కిడ్స్ ఉన్నారు. బట్ ఎవరు కూడా ఎవరిని కూడా కాపాడలేకపోయింది అనమాట. ఎందుకంటే హెల్త్ ఈజ్ ఏ వెల్త్ అనమాట. ఆరోగ్యవంతులే భాగ్యవంతులు. ఆ విధంగా చూసుకున్నట్లయితే సచ్ ఏ వండర్ఫుల్ ప్రోడక్ట్ గురించి ఈ రోజు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. డియర్ లీడర్స్, నవ్వేడే చూడండి, ఇక్కడ ఉన్న గ్రూప్ సభ్యులు 41 మంది ఇంట్లో ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఒక మొబైల్ ఫోన్స్ ఉంటాయి, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్. ఐ థింక్ పిల్లలు, చిన్న పిల్లలు అయితే ఏమో కానీ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ దాటితే మాత్రం ఫోన్, ఎందుకంటే వర్క్ లైనా అదని ఏదో ఒకటి ఉంటుంది అనమాట. సో ఒక ఫోన్ కాస్ట్ చూసుకున్నట్లయితే మినిమం 10,000, 15,000, 20,000 ఇంకా అబౌవ్. సో దానివల్ల ఏంటంటే యూజ్ ఏముండదు, ఇంకా రేడియేషన్ రావడం ఇలాగా నెగిటివ్ తప్పించి పాజిటివ్ ఏముండదు. అదేవిధంగా టీవీ చూసుకున్నట్లయితే దాన్ని చూడడం వల్ల ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అట్ ది సేమ్ టైం సైడ్ ప్రాబ్లం కూడా వస్తుంది. బట్ ఒక ఎయిర్ ప్యూరిఫైర్ మనం యూజ్ చేసుకోవడం వల్ల ఇంటిల్లి పాతి కూడా హెల్దీగా ఉండవచ్చు. ఓవరాల్ గా ఇల్లు మొత్తం కూడా దానికి సంబంధించి ఏదైతే ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది సార్ చెప్పడం జరిగింది. మన కంటికి కనిపించిన సూక్ష్మ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా వైరస్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఆ సూక్ష్మ బ్యాక్టీరియా వైరస్ ని కూడా అదేం చేస్తుందంటే లోపల లాగేసుకొని స్వచ్ఛమైన అటవీ ప్రాంతంలో ఏదైతే ఎయిర్ రిలీజ్ అవుతుందో అటువంటి ఎయిర్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. నా ఇంటికి నేను ఓడిపోవడం జరుగుతుంది, ఎందుకంటే మా నాన్నగారికి ఎవ్రీ ఇయర్ కూడా 10 రోజులు మేము హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆయనకు ఒక లంగ్ ప్రాబ్లం ఉంది. సో ఆ విధంగా చూసుకున్నట్లు ఇది కాదని నేను 1.5 year బ్యాక్ ఎయిర్ ప్యూరిఫై తీసుకోవడం జరిగింది. ఇంట్లో యూజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో సచ్ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇతరులకు మనం రికమెండ్ చేసే ముందు అంటే చాలా మంది ఒక తులం బంగారం, అంటే డబ్బులు ఉండేటప్పుడు తులం బంగారం అని లేకపోతే ఏదో వస్తువు అని కొంటూ ఉంటారు. ఈసారి మీ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉండేటప్పుడు కానీ చెక్ వచ్చేటప్పుడు కానీ మన కంపెనీలో ఎయిర్ ప్యూరిఫైర్ కొనుక్కోండి. ఎందుకంటే మనం ఇంత కష్టపడేది ఏంటంటే మన ఇంటి కోసం, మన అనుకున్న వాళ్ళు బాగుండడం కోసం. సో ఇది నా యొక్క సజెషన్ మాత్రమే, రిక్వెస్ట్ మాత్రమే. ఇది వినియోగించుకుంటారని చాలా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ గారు, సచ్ వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం లాస్ట్ లో మోటివేషన్ కూడా ఇచ్చారు. మన గమ్యం ఏదైతే ఉందో దానిపైన వెళ్ళాలి, కానీ ఒకటి అవ్వాలంటే ఒకటి చేస్తే అవ్వదన్నమాట. అట్ ది సేమ్ టైం చాలా మంది లీడర్స్ ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా నమ్మకం అనేది చాలా తక్కువ ఉంది. సో తక్కువ టైంలో ఎంత స్పీడ్ గా పరిగెడితే అంత స్పీడ్ గా మనం వెళ్ళొచ్చు. అట్ ది సేమ్ టైం ఎప్పుడు కూడా డ్రీమ్ అనేది పెద్దగా ఉండాలి. ఆ డ్రీమ్ చూసి మనం అనుకుంటాం అనమాట, అంత డ్రీమ్ పెట్టుకోవడం అవుతుందని. ఖచ్చితంగా అవుతుందండి, అవుతుంది. దాంట్లో మాత్రం ఎటువంటి డోకా లేదు. వచ్చిన అవకాశాలు వినియోగించుకొని మీ అచీవ్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ చాలా మందికి లైఫ్ నిచ్చే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. అట్ ది సేమ్ టైం ఈరోజు 29th, రేపు 29th కాదు 30 ఈరోజు, రేపు మరియు ఎల్లుండి లాస్ట్ డేస్. ఎల్లుండి వరకు ఉండదు, మ్యాక్సిమం ఈ రోజు రేపులో మీ యొక్క పిన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అట్ ది సేమ్ టైం నెక్స్ట్ మీ లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో ఫాస్ట్ 8% కానీ బ్రాంజ్ కానీ సిల్వర్ కానీ వాళ్ళ యొక్క అచీవ్మెంట్ చూసి ఈ రోజు మరియు రేపట్లో ఫినిష్ చేయండి. ఒకవేళ ఫినిష్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ మంత్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, 14వ తారీఖు లోపు మనం ఏ విధంగా ఫినిష్ చేసుకోవాలి, స్టార్టింగ్ మనం ఎంత సెల్ఫ్ చేస్తాం, 300 PVA, 200 PVA, మన లైఫ్ లైన్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా, వాళ్ళు ఎవరు చేస్తారు, ఎంతమంది ఉన్నారు, ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. ప్రాపర్ ప్లాన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం సక్సెస్ రీచ్ మనం వెళ్ళొచ్చు అనమాట.
సో ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఫీడ్బ్యాక్ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా మొదటే హ్యాండ్ రైజ్ చేయండి, మధ్య మధ్యలో ఎవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. లైవ్ లో మన హరిప్రసాద్ గారు కూడా డైలీ ఒక కన్సిస్టెంట్ గా వీడియో ఆన్ చేసుకొని మరి ఉంటా ఉన్నారు. సార్ మీరు ఒకసారి మాట్లాడాలండి, ఎందుకంటే అందరికి తెలియాలన్నమాట. చాలా మంది బిజీ బిజీ అంటారు, మామూలు తిరిగి దుప్పటి కప్పుకొని పడుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు వర్క్ చేసుకుంటూ ఎవ్రీడే కూడా 5 o'clock వీడియో ఆన్ చేసుకుని మీరు లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నారు. సార్ మొదటగా మీరు మాట్లాడాల్సిందిగా కోరుచున్నా. ప్రసాద్ గారు ఒకసారి హరిప్రసాద్ గారికి అన్మ్యూట్ ఇవ్వండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ వస్తుంది సార్? వాయిస్ ఆడిబుల్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఎర్లీ మార్నింగ్ నేను ఎప్పుడు కూడా థర్డ్ క్లాస్ నుంచి కూడా నాకు అలవాటు సార్. మనం ఎప్పుడు కూడా డిసిప్లిన్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే సూర్యుడి నుంచి నేర్చుకోవాలి సార్. క్రమం తప్పకుండా సూర్యోదయం ఏ రోజు లేట్ చేయకుండా ఆయన వచ్చేటప్పుడు మన కోసం ఆయన వస్తే మన కోసం మనం లేవడంలో తప్పులేదు సార్. సూపర్ సార్. నాకు ప్రేమ్ కుమార్ ఈ మధ్యనే నాకు పరిచయం సార్. చాలా మంచి వ్యక్తి, చాలా ఓపిక సహనం ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఆయన ఎంచుకునే టాపిక్ మంచి బర్నింగ్ టాపిక్ సార్. దీన్ని ఎవరు పరిగణలోకి తీసుకోరు. ఆయన ప్రేమ్ కుమార్ చెప్పేది ఏంటంటే, నా లైఫ్ 2009లో నేను ఎప్పుడో స్కూల్లో పనిచేసిన విషయాలు నాకు గుర్తొచ్చాయి. స్కూల్లో పనిచేసేటప్పుడు ఇదే టాపిక్ నేను ఒక ఎగ్జిబిషన్లో ఒక ప్రాజెక్ట్ పెట్టాను సార్. జిల్లా లెవెల్లో ఫస్ట్ వచ్చింది అది. ఏంటంటే మండుతున్న భూగోళం, కరుగుతున్న ఓజోన్ అనే టాపిక్ మీద మేము ఒక చిన్న ప్రాజెక్ట్ పెట్టాము. పిల్లలతో ఎక్స్ప్లెనేషన్ చేయించాం. దీనివల్ల ఓజోన్ కూడా కరిగిపోయి తర్వాత క్యాన్సర్స్ కూడా వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుంది సార్ మన ఎయిర్ పొల్యూషన్స్ వల్ల. ప్రేమ్ కుమార్ గారు మంచి మంచి టాపిక్ సార్. ఇది బర్నింగ్ టాపిక్, ఇది చాలా బాగుంటుంది. మీకు దేవుడు రాక్షసుడు అంత బలం ఇవ్వాలి, రాముడు లాంటి మనసు ఇవ్వాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా రాక్షసులు చాలా బలంగా ఉంటారు, కానీ బుద్ధులే మంచివి కాదు. మీకు రెండూ ఉన్నాయని నేను కోరుకుంటున్నాను, ఉన్నాయని నా అభిప్రాయం. ఇది నిజమవ్వాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. సార్ ఒక్కసారి మీ టెస్ట్ మీరేం సార్? నేను 2008లో నా డిగ్రీ అయిపోయింది సార్, భీమవరం డిఎన్ఆర్ కాలేజ్లో. తర్వాత ఉద్యోగం గట్లా పడ్డాం సార్. 2013లో నాకు రైల్వే ఎటువైపు అడుగులు వేయాలనేది అలా చూసుకుంటూ ఉంటే మా బాబాయ్ ఒక రైల్వేలో ఉన్నారు సార్. రైల్వేకి వెళ్తే ట్రైన్ లైఫ్ మొత్తం ఉండదు, మొత్తం ట్రైన్ జర్నీలో ఉంటుంది. కాబట్టి లోకల్లో కాన్స్టెంట్గా లోకల్లో ఉండు, హ్యాపీగా ఉండు అన్నారు. నేను కూడా ఏమనుకున్నానంటే ఒక 6 నెలల్లో 10 నెలల్లో చేస్తాం, ఒక సంవత్సరం ఎన్నాళ్ళు చేస్తాం, తర్వాత ఇంకో ఉద్యోగంకి వెళ్ళిపోదాంలా, చదువుతాం కదా అనుకున్నాం. కానీ 2013లో మేము ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత 2014లో స్టిల్ ఇప్పుడు కూడా మేము గ్రూప్లో చదువుతున్నాం సార్. అది చూడాలి ఎంత సక్సెస్ అవుద్దాం. ఇప్పుడు 2 పడవల మీద కాల్ ఒక పండులో ఎన్ని విత్తనాలు ఉంటాయి మనం చూడగలం సార్, కానీ ఒక విత్తనంలో ఎన్ని పళ్ళు ఉంటాయి చూడగలిగిన వ్యక్తే ఎప్పుడు గొప్ప వ్యక్తి అవుతాడని నా నమ్మకం సార్. ఈ విత్తనం అనేది ఎన్ని పళ్ళు ఉన్నాయి అనేది నేను ఊహించితే మనకి అంతుపట్టడం లేదు. ఈ విత్తనంలో, ఈ వెస్టేజ్ అనే విత్తనంలో ఎన్ని ఫలాలు ఉన్నాయి అనేది మనం లెక్కలేనన్ని ఫలాలు ఉన్నాయి, మనం లెక్క పెట్టలేము, అంతుపట్టదు మనకి. అందుకే ఇటువైపు ఒక అడుగేసాం సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సచ్ మోటివేషనల్ వర్డ్స్, అట్ ది సేమ్ టైం మీ యొక్క ఎడ్యుకేషన్ కానీ మీ యొక్క వర్డ్స్ కానీ చాలా ఇన్స్పిరేషన్ ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇక్కడ మీరు జాబ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మంచి జాబ్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలరు ఇవ్వలేరు నాకైతే తెలియదు. దీంట్లో ఉండడం వల్ల చాలా మందికి మన లైఫ్ ని ఇవ్వచ్చు, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయొచ్చు సార్. చాలా మంది సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కోవచ్చు. సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీరు మంచిగా నిలదొక్కుని చాలా మందికి ఉపాధి అవకాశాలు ఇస్తూ ఒక ఉన్నత స్థాయి నుండి ఉన్నత స్థాయికి మీ యొక్క కళలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ హరిప్రసాద్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి మాటలు చెప్తా ఉంటారు మీరు, ఒక బ్రదర్లా గైడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నా టీంలో ఉన్న వాళ్ళందరికంటే నేను చాలా చిన్నవాడిని సార్. బట్ ఏంటంటే అందరూ కూడాను చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకుంటూ ఉంటారు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మరింత మంచి సబ్జెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ మీరు ఏదైతే ఉంటుందో బ్రాంజ్ లెవెల్ కూడా కంప్లీట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన యొక్క గ్రేట్ మెంటర్ సాయి కుమార్ గారు, ప్లీజ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్రేమ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా మంచి సెషన్ చెప్పారండి. అంటే నవడేస్ ఇప్పుడు ఏదైతే అవసరమో అటువంటి దానికోసము, ఎందుకంటే కోవిడ్ టైంలోనే అవసరము, సో అప్పుడే యూజ్ చేసుకోవాలి, ఇంకా రిమైనింగ్ డేస్ లో అవసరం లేదని అనుకుంటారు. బట్ పొల్యూషన్ పరంగా చూసుకుంటే అంటే కోవిడ్ త్వరగా ఇంపాక్ట్ చేస్తుంది. సో వచ్చిన వెంటనే తొందరగా దాని ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో అందుకు కోవిడ్ టైంలో బాగా ఫాస్ట్ గా వెళ్ళింది. బట్ ఇప్పుడు నవ్ డేస్ ఏంటంటే స్లోగా ఇంపాక్ట్ చేస్తుంది. అంటే రాను రాను ఈ రోజు అటాక్ చేస్తే ఈ రోజు కానీ పొల్యూషన్ లో కానీ బాగా ఉన్నట్లయితే అది కొన్ని ఇయర్స్ లో అప్పుడు ఇంపాక్ట్ అనేది దాని యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది. సో అందుకు నవ్ డేస్ కూడా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ కోసం మీరు ఈరోజు చెప్పున్నారు. సో చాలా బాగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చున్నారు. అండ్ సబ్జెక్ట్ చేసుకోవడానికి మనం ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుంది, సో దానికి సంబంధించి ఒక వ్యక్తికి కావాల్సినటువంటి మోటివేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో రెండు కూడా అట్ ఏ టైంలో మీకు ఇచ్చిన 30 minutes ఏదైతే ఉంటుందో 30 minutes లో కూడా బాగా మంచి సబ్జెక్ట్ అనేది ఇచ్చున్నారు. సో చిన్న వయసులో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. సో మీరు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే ఎంతో మందికి మంచి ఆదర్శంగా నిలుస్తారు. అండ్ మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో ఆ డ్రీమ్ అనేది కూడా త్వరగా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సార్ మీ డ్రీమ్ చెప్పలేదు అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా డ్రీమ్ ఏంటంటే ఈ మంత్ నేను సిల్వర్ డైరెక్టర్ లెవెల్ కంప్లీట్ చేయాలని కమిట్మెంట్తో వర్క్ చేయడం అనేది జరిగింది సార్. అది నేను క్రాక్ చేశాను, సిల్వర్ డైరెక్టర్. అదేవిధంగా నా డ్రీమ్ ఏంటంటే ఏదైతే జూన్ నెలలో సార్ వినోద్ సార్ కండక్ట్ చేయబోతున్నారో ఆ బూట్ క్యాంప్లో నేను కార్ తీసుకోవాలనే కమిట్మెంట్తో వర్క్ చేయడం అనేది జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అండ్ న్యూ బ్రాండ్ సిల్వర్ డైరెక్టర్ గా మీరు ప్రమోట్ అయ్యారు. సో క్వాలిఫై అయినందుకు సో కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఈ 6th month లో ఏదైతే పెడుతున్నామో ఆ టైంకి మీరైతే డ్రీమ్ పెట్టుకున్నారో అది తీస్తారు, 100% అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ సార్. సో నా డ్రీమ్ అయితే ఇయర్ ఎండింగ్ కి June 2nd కల్లా 30+ members కి కార్స్ అనేవి వచ్చేటట్టుగా చేయాలి. అండ్ December కల్లా 5 lakhs అనేది ఉండాలని డ్రీమ్ తో వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అచీవ్మెంట్స్ తీసుకోవాలి, మంచి మంచి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సార్ వినోద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫ్రేమ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. అంటే చాలా మంది వరకు కూడా మాటలు చెప్తాం, బట్ మీ మాటలు ఇప్పుడల్లా కూడా మీ మాటలో మంచి కాంప్లిమెంట్ కనిపిస్తుంది, కలిసి కనిపిస్తుంది సార్. మెయిన్ నిజంగా సార్, అంటే తప్పనున్న వాడిని ఎవరు కూడా ఆపలేరు సార్. ఇది మాత్రం వాస్తవం 100%. ఎయిర్ ఫుల్ గురించి అయితే ఇంకా చెప్పవసరం లేదు. లాస్ట్ లో వినోద్ సార్ అన్నట్లు వేస్ట్ ఖర్చులు చాలా పెడుతుంటాం. మనం ఎయిర్ ఫుల్ ఒకటి పెట్టుకుంటే అంటే లైఫ్ టైంని పెంచుతుంది సార్, బట్ అంటే మన జీవితాన్ని ఫోకస్ కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫేమస్ సార్, థ్యాంక్ యూ. మంచి సపోర్ట్. మీరు ఎప్పుడు ఏ సెషన్ చెప్పినా సరే ఎక్సలెంట్ చెప్తారు. థ్యాంక్ యూ. 2వ తారీఖు కల్లా నా టీంలో ఎవరైతే 10 cars తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం టీమ్ మెంబర్స్, వాళ్ళందరూ అని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ సార్. థ్యాంక్ యూ సార్. వినోద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చేయొచ్చు. అట్ ది సేమ్ టైం టెక్స్ట్ రూపంలో మీకు ఏదైతే కనెక్ట్ అయిన పాయింట్ కానీ లేకపోతే సెషన్ బాగుందనే విషయాన్ని
ఎప్పుడైనా ఇస్తేనే వస్తుంది, లేకుంటే కష్టం అవుతుంది. కల్పన మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ప్రేమ్ మార్నింగ్ కుమార్ మేడం. సార్ గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. సాయి కుమార్ సార్ చెప్పినట్టు మీరు ఎప్పుడు చెప్పినా కూడా కొత్త కొత్త విషయాలను చెప్పడానికి ట్రై చేస్తారు. ట్రై చేయడం కాదు సార్, అవన్నిటిని తీసుకొచ్చి ఒక దగ్గర అన్నట్టు మొబైల్స్ అందరం యూజ్ చేస్తాము. ఏదైతే మనకి షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ ఉందో దాని గురించి కూడా సార్ నిజంగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పండుగ ఎలా చేస్తూ ఉంటారో అదేవిధంగా మీరు కూడా ఈ ఆన్ ఫీల్డ్ లో ఉంటూ, అంటే మాకు ఎక్కువగా ఫొటోస్ కనిపిస్తూ, ఫొటోస్ కోసమనే కాదు సార్, మీ వర్క్ అలా ఉంది. నిజంగా థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళకి దొరకడం చాలా అదృష్టం. ఇదే విధంగా నాలెడ్జ్ తీసుకుంటూ మాలాంటి వాళ్ళందరికీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నా డ్రీమ్ వచ్చేసరికి ఈ మంత్ ఖచ్చితంగా గోల్డ్ ఆర్ సిల్వర్ ఈ రోజు లేదా రేపటిలోగా పూర్తి చేసుకుంటాను. అదే విధంగా జూన్ 2 ఏదైతే ఉందో ఆ టైంకి ఖచ్చితంగా 1 కార్ అనేది తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ మేడం గారు. డ్రీమ్ ఏదైతే సార్ ఉందో థ్యాంక్ అది యూ సార్. మనస్ఫూర్తిగా ఫుల్ఫిల్ థ్యాంక్ అవ్వాలని యూ సార్. కోరుకుంటున్నాను మేడం. మీరు మంచి సబ్జెక్ట్ అందిస్తారు. ఆ సబ్జెక్ట్ కూడా మీ ద్వారా ఈ జూమ్ సెక్షన్ ద్వారా మేము తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు. విష్ వెల్త్ మేడం, ఆల్ ద బెస్ట్. ఓ సూర్య సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. ప్రేమ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో యాక్చువల్గా ఈ ఎయిర్ ప్యూరిఫైర్ మేము అందరం మర్చిపోయాం, మళ్ళీ మీరు గుర్తు చేశారు మాకు. చాలా చాలా అమేజింగ్ ప్రోడక్ట్ అండి అది. అంటే బేసిక్గా సమ్మర్లో ఏం జరుగుతుందంటే చాలా మంది ఏసీలు బిగించుకొని మొత్తం క్లోజ్ చేసి పడుకుంటూ ఉంటారు. ఆ ఇంట్లో ఒక 5 ఉన్నారు అనుకోండి, మనం ఏదైతే విడిచిపెడతామో గాలి, మనం విడిచిపెట్టేది మనం పక్క వాళ్ళు పీలుస్తూ ఉంటారు. మన ఫ్యామిలీ మెంబర్స్ మనం విడిచిపెట్టేదే పీలుస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. సో ఈ ప్రోడక్ట్ ఎవరికి బాగా హెల్ప్ అవుతుందంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా నీడ్ ఇది. అండ్ 60 ఏళ్ళు పైబడి ఉన్న వాళ్ళకి చాలా అవసరం. అండ్ ఆస్తమా, సైనస్, డస్ట్ అలర్జీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఎవరైనా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మంచి ప్రోడక్ట్. అండ్ ఇది మనం కానీ రెగ్యులర్గా మన ఇంట్లో మనం వాడుకున్నట్లయితే డస్ట్ పార్టికల్స్ నుంచి మనం బయటకు వచ్చేవచ్చు. అండ్ ఫ్యూచర్లో అందరికీ కూడా రానున్న ప్రాబ్లం ఏంటంటే ఈ డస్ట్ అలర్జీ రాబోతుంది. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా డస్ట్ అలర్జీ అనేది వస్తుందని చెప్పేసి వైద్యులు చెప్తా ఉన్నారు. సో ఎయిర్ ప్యూరిఫైర్ అంటే వెస్టేజ్ లో మనం ఉన్నాం కనుక డెఫినెట్ గా మన ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ ఉండాలి. బయట వాళ్ళ కోసం పక్కన పెడితే ఎవరైతే లీడర్స్ ఉన్నారో మన ఇంట్లో మాత్రం ఎయిర్ ప్యూరిఫైర్ ఉండాలి. నైట్ పడుకునేటప్పుడు ఒక 2-3 గంటలు కానీ మీరు ఆన్ చేసుకున్నట్లయితే అమేజింగ్ ప్రోడక్ట్ అనమాట ఇది. ఎందుకు ఈ ప్రోడక్ట్ వాడాలి అంటే ఒకప్పుడు ఇల్లు 150 అడుగులు పొడుగు ఉండేది. సో 100 అడుగులు ఇల్లు ఉండేది, మధ్యలో 20 నుంచి 30 అడుగులు గ్యాప్. ఆ తర్వాతే బాత్రూమ్స్ ఉండేవి. అంటే బాత్రూమ్ ని మనం చాలా దూరంగా పెట్టేవాళ్ళం. బట్ ఈ రోజు పరిస్థితి ఎలా అయింది, అటాచ్డ్ బాత్రూమ్, మంచం దిగితే మనకి బాత్రూమ్ లో అడుగు పెట్టాలి డైరెక్ట్ గా. సో మన ఇంట్లోనే బాత్రూమ్లు ఉన్నాయంటే, ఇంట్లో బాత్రూమ్లు ఉన్నాయంటే అంటే ఎక్కువ జమ్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఉన్న ఏరియా ఏంటంటే బాత్రూమ్. ఆ బాత్రూమ్ మన ఇంట్లోనే ఉంటుంది కనుక సమస్యలు అనేవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అండ్ ఇంతకు ముందు చూసుకుంటే ఇంటికి ఒక బైక్ ఉండడం కష్టం. ఈరోజు ఈఎంఐ ద్వారా రూపాయి కడితే చాలు బండి ఇచ్చేస్తున్నాడు వాడు. ఈ ఈఎంఐ ప్రాసెస్ ద్వారా ప్రతి ఇంట్లో కూడా 2-3 బైకులు, కార్లు, ఆటోలు ఇంకా భయంకరంగా ఉన్నాయి అన్నమాట. సో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని కూడా పెరిగిపోయి వీటి వల్ల ఏంటంటే పొల్యూషన్, కంప్లీట్ గా ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాలలో మనకి వాటర్ అయితే ఎంత ఇంపార్టెంటో మంచి గాలి కూడా అది అంత ఇంపార్టెంట్. ఆ మంచి గాలిని ఇచ్చే అద్భుతమైన ప్రొడక్ట్ మన ఎయిర్ ప్యూరిఫైయర్. సో అలాంటి ఒక ప్రొడక్ట్ కోసం మళ్ళీ మీరు మా అందరికీ గుర్తు చేయడం నిజంగా అభినందనీయం సార్. చిన్న వయసు అయినప్పటికీ కూడా మీరు పెద్ద పెద్ద టాపిక్లు తీసుకుంటూ ఉంటారు. మీ ఏజ్ కి మీరు తీసుకున్న టాపిక్ కి ఎక్కడ సంబంధం ఉండదు.
బట్ ఆ ఇంటెన్సిటీ అనేది ఉండాలి మనలో. డెఫినెట్ గా మన ఆ ఇంటెన్సిటీ చాలా అవసరం మనకి. చాలా మంచి టాపిక్ తీసుకున్నారు అండ్ అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హెపా ఫిల్టర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ ఎట్లా పనిచేస్తుందో అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఎవరెవరు వాడుతున్నారు, ఈవెన్ రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో కూడా మన ఎయిర్ ప్యూరిఫైర్ అనేది ఉంది, వాడుతున్నారు. అందరూ వాడుతున్నారు ఈరోజు. చాలా మంచి ప్రోడక్ట్. ఎవరైతే టోటల్ గా ఫ్యామిలీ ఒకే దగ్గర పడుకుంటారో వాళ్ళకి ఈ ఫిల్టర్ చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, చాలా మంచి ప్రోడక్ట్ ఇది. అలాంటి మంచి ప్రోడక్ట్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో 100% నెరవేరాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్, సిల్వర్ క్వాలిఫై అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డ్రీమ్ ఏంటంటే June 2 కల్లా, నా డ్రీమే కాదు, ఇక్కడ 5 లీడర్స్ ఉన్నాము. వినోద్ గారు కావచ్చు, అనిల్ గారు కావచ్చు, సాయి గారు కావచ్చు, చంద్ర గారు అండ్ నాకు నుంచి June 2 కల్లా మన టీం తరపు నుంచి 20 నుంచి 30 కార్లు లాంచ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాం. దానికి ఎవరైతే కమిట్మెంట్ తో ముందుకు వస్తారో వాళ్ళందరి చేత కూడా 2 LOBs తీయించి వాళ్ళ చేత కార్స్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు కనీ విని ఎరుగున రీతిలో ఆ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. తప్పకుండా చేస్తాం, అందులో నో డౌట్. సో కొత్త వాళ్ళు కూడా ఈ మిషన్ కి మీరు కూడా యాడ్ అయితే బాగుంటుందని నా ఆలోచన. సో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వినోద్ గారికి, సో సెషన్ చెప్పిన ప్రేమ్ కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వినోద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సూర్య సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కూడా మంచి మంచి సబ్జెక్ట్ ఇస్తూ ఉంటారు సార్. మీ సబ్జెక్ట్ వల్ల ఇదంతా కూడా సాధ్యం సార్. ఎందుకంటే సబ్జెక్ట్ లేకపోతే ఇందులో మాత్రం ఉండలేము సార్. మొన్న కూడా 7:50 జూమ్ మీటింగ్ అనేది చాలా బాగా నాకు హెల్ప్ అయింది సార్. చాలా వరకు నేను షేర్ చేసుకోవడం జరిగింది మా ఫ్రెండ్స్కి కానీ మిగతా వాళ్ళకి కానీ. మంచి హెల్ప్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డ్రీమ్ ఏదైతే మనస్ఫూర్తిగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. మీ సబ్జెక్ట్ అనేది మాకు ఇవ్వాలని మరింత కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ సార్. విష్ యూ వెల్ సార్. గోవింద్ గారు ప్లీజ్ సార్. సార్ కనెక్ట్ అయిన పాయింట్ డ్రీమ్ ప్లీజ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వినయ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రవీణ్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వయసులో చిన్నవాడు చాలా టెక్నికల్గా మాట్లాడతారు సార్. ఎప్పుడు మీరు వచ్చినా ఏ ఒక్కటి చెప్పినా ఎక్కువ మీరు వాటర్ ప్యూరిఫైర్ గురించి, హెయిర్ ప్యూరిఫైర్ గురించి అలాగా మీరు చదివికి వెళ్ళిపోతారు. అలాగే ప్రతి ఒక్క పాయింట్ అర్థం. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకొని కూడా చదవచ్చు. ఎందుకంటే దాని గురించి ఎక్కువ నాలెడ్జ్ తీసుకొని అది ఏ విధంగా మనకు చెప్పాలి, ఏ విధంగా చెప్తే అర్థం అవుతుంది లేకనే నీకు మొత్తం తెలుస్తారు. దాని గురించి మరి తీయడానికి లేదు. ఎందుకంటే మీరు పక్కన చెల్ల పెట్టించినా లేదంటే మీరు కళ్ళు మూసుకొని చెప్పండి సార్ అయినా చెప్పగలరు. మీలో ఆ టాలెంట్ ఉంది, నేనైతే గమనించాను. ఎందుకంటే ఈ కాలం చూసుకుంటే వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్ 2 అవసరమే. ఇప్పుడు వినయ్ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ కొనేస్తాం, టీవీ కొనేస్తాం. దాంతో ఎవరికి ఆరోగ్యం రాదండి. ఒక బైక్ కూడాను పాత కొత్తదే కొంటానంటారు. దానిలో లక్షలు విలువ పెట్టుకునేస్తాం కానీ అది కూడా ఆలోచించరు. అదే ఇప్పుడు ఏంటంటే నేను ఒక పాయింట్ చెప్తాను. ఎవరైనా కానీ చచ్చిపోతామంటే లక్షలు కొద్ది కూడా ఖర్చు పెట్టేస్తారు. ఎందుకంటే ప్రాణం కావాలి. అదేవిధంగా ముందు ప్రాణం బతికించుకోవాలంటే ఎవరు ఈ కాలం నమ్మరు. నాకు తెలిసిన విధంగా చెప్పాను. చాలా చక్కగా సూపర్గా చెప్పారు సార్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు వినోద్ సార్ చెప్పినట్లు మన కరోనా వస్తే ఎంతమంది చనిపోయారో ఇప్పుడు కావాలి ప్రాణం, అప్పుడు అవసరం లేదు. ఎందుకంటే పలానా బాధ్యత ఉండాలి, పలానా హెయిర్ ఉండాలి. మనిషి ఎవరు అర్థం చేసుకోలేదు. నేనైతే తెలుసుకుంటాను. ఇప్పుడు అందరికీ ఉండాలని అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు మంచిగా వచ్చి చాలా మంచి పాయింట్లు చెప్తారని నేను అనుకుంటాను. మీ డ్రీమ్ తొందరగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే నా డ్రీమ్ కూడా ₹1,00,000 ఒక కారు అనుకున్న లాంగ్ డ్రీము. నేను ఖచ్చితంగా LB తీసుకుంటున్నాను. ముందుకు వస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వినోద్ సార్ థ్యాంక్ యూ సార్. ఇంత అవకాశం ఇస్తుంది. థ్యాంక్ యూ గోవింద్ గారు. ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు సార్. చాలా బాగా సెక్షన్ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మంచి మంచి పాయింట్స్ చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని మీ డ్రీమ్ అనేది అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ గోవింద్ గారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండ్ నీడ్స్. విష్ యూ వెల్. ఓకే థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సాయిరామ్ గారు. దిస్ మంత్ న్యూ బ్రాంజ్ డైరెక్టర్ అండి సాయిరామ్ గారు, కాలారావు గారు వాళ్ళ బ్రదర్. సాయిరామ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. 2,600+ PVతో బ్రాంజ్ డైరెక్టర్ బోనస్, అట్ ది సేమ్ టైం టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా అచీవ్ అయి ఉన్నారు. ఇదే విధంగా మరిన్ని అచీవ్మెంట్స్ తీసుకోవాలి సార్. ప్లీజ్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వినోద్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్, ప్రేమ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్తో ఎలా ముందుకు వెళ్ళడం జరిగింది. అదే ఈ విధంగా ఈ సీరియస్ సెక్షన్ చూసుకుంటే నాకు బాగా ఇది అనిపించింది సార్. ప్రతి ఒక్కరిమి కూడా ఈ మొబైల్స్ అని, ఇంట్లో టీవీ, హోమ్ థియేటర్ ఇలాంటి వీటికి చాలా ఖర్చు పెడుతుంటాం సార్. వాటి వల్ల మనకి ఆ వినోదమే తప్ప కానీ ఆరోగ్యం అనేది ఉండదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే అలాంటి వాటి ద్వారా మనం వినోదాన్ని పొందగలుగుతాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఎవరు కూడా ఏంటంటే ఆరోగ్యానికన్నా వినోదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో నాకేంటంటే నేను ఒక మంచి ఫోన్, అది పాతదైపోయింది, ఒక మంచి ఫోన్ తీసుకోవాలని మామూలుగా ప్లాన్ చేసుకున్నాను సార్. కానీ నేను ఇప్పుడు ఏంటంటే ఆ ప్లాన్ చేంజ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూరిఫైర్ తీసుకోవాలని దాన్ని మార్చుకున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఒక మూసుకున్న కళ్ళుని తెరిపించినట్లు అనిపించింది సార్. అలాగే సైదుల్ సార్ మీటింగ్ లో నేను ఒక 2-3 అటెండ్ అయ్యాను. అతను చెప్పేవారు మనకి ఈ ఒంటి పైన ఉండే ఏవి మనం ఎక్కువ ఎఫెక్ట్ పెట్టి ఖర్చు పెట్టి సెలెక్ట్ చేసి తీసుకోవడం మనకు జరుగుతుంది. కానీ వాటి వల్ల మనకి ఆరోగ్యానికి ఎటువంటి సంబంధం ఉండదు సార్. ఇలాంటి వీటికి మనం టైం కేటాయించకపోవడం, డబ్బులు పెట్టాలన్నప్పుడు ఎంత డబ్బులు అనే చాలా ఆలోచించి మన ఆరోగ్యాన్ని మనమే ఇచ్చేసుకుని, ఇప్పుడు గోవిందరావు గారు చెప్పినట్లు తర్వాత ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు లక్షల లక్షల్లో ఖర్చు పెడతాం. ఇప్పుడు తక్కువలో పెట్టుకుంటే సింపుల్ గా ఇది అయిపోతుంది. నాకు ఈ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సపోర్ట్ తో నేను ఈ మంత్ బ్రాంచ్ అనేది అవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అలాగే అదే విధంగా ఈ జూన్ కల్లా నేను ట్రావెల్ ఫ్రెండ్ కి ఇచ్చి కార్ తీసుకోవాలనే డ్రీమ్ తోనే చేస్తున్నాను. అలాగే నా కింద డౌన్ లైన్లు కూడా నెక్స్ట్ మంత్ బ్రాంచ్ చేయాలనే ఒక కమిట్మెంట్ తో చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఈ ఒక మంచి అవకాశం ఇచ్చి ఒక మంచి ప్లాట్ఫామ్ ని పరిచయం చేసినందుకు వినోద్ సార్ స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ హార్డ్ వర్క్ నేను చూస్తూ ఉంటాను. చాలా బాగా ఫీల్డ్ లో ఉంటారు. ఎక్కడెక్కడికో వెళ్ళినా సరే మీరు ఇక్కడ ఫోన్ ఫాలోఅప్ ద్వారా మాత్రమే పీవీస్ కానీ ఇవన్నీ కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వినోద్ సార్. థ్యాంక్ యూ సాయి కుమార్, సాయిరామ్ గారు. ఫీడ్బ్యాక్ లో నచ్చిన కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే మీరు ఎయిర్ ప్యూరిఫైర్ తీసుకుంటున్నారు. దిస్ ఇస్ అ వండర్ఫుల్ డెసిషన్. ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి కూడా చాలా చాలా మ్యాండేటరీ. డేర్ లీడర్స్ చాలా మందికి పీవీసీ గట్రా రిక్వైర్మెంట్ అయ్యేటప్పుడు గట్రా యూజ్ చేస్తారు. మన ఇంటి కోసం ఒకటి ప్లాన్ చేసుకోండి. మంచి డెసిషన్ తీసుకున్నారు. అదే విధంగా ఈ మంత్ ఏదైతే బ్రాంచ్ అయ్యారో నెక్స్ట్ యాజ్ ఎర్లీ as పాసిబుల్ ట్రావెల్ ఫండ్ ఫారెన్ ట్రిప్స్ కి అచీవ్ అవ్వాలి. అదే విధంగా చూసుకున్నట్లయితే కార్ ఫండ్ కి అచీవ్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. విషువల్ సార్. నెక్స్ట్ బమిల్ లోకేష్ గారు, సచ్ అ వండర్ఫుల్ కమిట్మెంట్ లీడర్, ప్లీజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్రేమ్ కుమార్ సార్, యూత్ ఐకన్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఏ సెషన్ చెప్పినా సూపర్ చెప్తారు. అది మామూలుగా చెప్పరు, నీట్ గా క్లుప్తంగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తారు. అలాగే ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి పంచ ప్రాణాల్లో ఒకటి అయిన వాయువు కోసం కూడా లింక్ ఇస్తాడు. ఆ లింకుల ద్వారా మనం జాయిన్ అవ్వాలి. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే 8 టిప్స్ చెప్పారు సార్. ఆ 8 టిప్స్ కూడా ప్రతి వ్యక్తి కూడా పాటించినట్లయితే ఆ 8 ట్రిక్స్ ఏంటంటే మార్నింగ్ లేకపోవటం, అలాగే నువ్వు పనిచేసే పని మాత్రమే నమ్ముకోవాలి, కష్టాన్ని మాత్రమే నమ్ముకొని ఉండాలి, ప్రతిఫలాన్ని మాత్రం ఆశించకూడదు. ఇది చాలా నీట్ గా దాంట్లో క్లుప్తంగా రాసి ఉంది. దాన్నే గమనిస్తూ అందరం ముందుకు పోవాలి. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అలాగే నా డ్రీమ్ వచ్చి ఫిబ్రవరి, అంటే వచ్చే నెల ఎలాగైనా సిల్వర్ కంప్లీట్ చేయాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా మీరు సబ్జెక్ట్ చెప్తారు సార్. అదే విధంగా సబ్జెక్ట్ తో పాటు మంచి కామెడీ కూడా చేస్తూ అందరినీ నవ్విస్తూ మంచి సబ్జెక్ట్ అనేది వాళ్ళకి వెళ్ళేటట్టు చేస్తారు సార్. నేను చూశాను డెమో, కానీ ఏదైతే వినోద్ సార్ పెట్టే మీటింగ్ లో డెమో ఇవన్నీ కూడా చూసాను సార్. చాలా బాగుంటాయి. మీరు ఇదే విధంగా ముందుకెళ్ళి మంచి సక్సెస్ తీసుకుంటూ అదే విధంగా మాకు మంచి సబ్జెక్ట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ లోకేష్ గారు, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మంత్ ఏదైతే అనుకుంటున్నారో అది బిఫోర్ గా ఈ రోజే ఒక ప్లాన్ చేసుకోండి. లైవ్ అంటే సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే కింద నుంచి ఎన్ని వస్తున్నాయి, సైడ్ ఎంత టీం ఉంది, మనకి ఇంకా ఎంత కావాలనేది ప్రాపర్ ప్లాన్ చేసుకుంటూ అయితే ఉంటది. ఏమైనా ఉంటే నాతో పర్సనల్ మాట్లాడండి, ఖచ్చితంగా నేను వాటిని తెలియజేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండ్ నీడ్స్ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
Dear leaders, thank you so much, all leaders. Such a wonderful feedback. At the same time, ఇప్పటికీ స్టిల్ 41 మెంబర్స్ కూడా స్టిల్ ఉన్నారు. ఇదే విధంగా చూసుకున్నట్లయితే మన యొక్క జూమ్ సంఖ్యని ఇంకా పెంచాలి. దయచేసి మన యొక్క లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో లిస్ట్ అవుట్ చేయండి. లిస్ట్ అవుట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా యాడ్ చేయండి. మంచి మంచి సబ్జెక్ట్ ముందుకు వెళ్దాం. ఏంటంటే అదే జూన్ 2 కి ఎన్ని టార్గెట్స్ పెట్టుకోం, అదే విధంగా మన టీం కూడా 100 మెంబర్స్ జూన్ 2 గానే కాదు, బిఫోర్ గానే దాటాలి. ఇప్పుడు సమ్మర్ అంటే వింటర్ సీజన్ చూసుకున్నట్లయితే పోతా ఉంది. ఇప్పుడు సమ్మర్ రాబోతా ఉంది. అంటే అందరూ కూడా ఎర్లీ అవర్స్ లేచే వ్యక్తులే. దయచేసి ఇప్పటి నుండే ఫాలోఅప్ చేస్తే అప్పటికి అవుతుంది. అంటే మనం ఎప్పుడో చేయవలసిన పని ఇప్పుడు నుండే మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ మంత్ అచీవ్మెంట్ ని ఈ మంతే వాటిని డిజైన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రం మన యొక్క అచీవ్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేసుకోగలం. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. అదేవిధంగా ఈ రోజు సబ్జెక్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ కోసం ఇచ్చినటువంటి ప్రేమ్ కుమార్ గారికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. సిల్వర్ డైరెక్టర్ అయ్యారు, మంచి సబ్జెక్ట్ ఇచ్చున్నారు. అదేవిధంగా తన అండర్లో సాయిరామ్ గారు బ్రాంచ్ డైరెక్టర్ హెచ్వై ఉన్నారు. సో మంచి అసోసియేషన్ తో వెళ్తున్నారు. ప్రేమ్ కుమార్ గారు, సాయిరామ్ గారు, కాలారావు గారు, హరిప్రసాద్ గారు, అదేవిధంగా చూసుకున్నట్లయితే దుర్గారావు గారు, చాలా మెంబర్స్ ఉన్నారు. చాలా వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, బిజీ పర్సన్స్ అందరు కూడా. సో బిజీగా ఉన్న వాళ్ళే బిజినెస్ చేయగలరు. డబ్బులు సంపాదించే వ్యక్తికే డబ్బులు సంపాదించే వ్యక్తికే డబ్బులు విలువ తెలుస్తుంది. సో అలాంటి వ్యక్తులు ఇంకా ముందుకు రావాలి. చాలా మందికి మనం లైఫ్ ఇవ్వాలి. చాలా మంది ఉన్నత స్థాయి నుండి ఉన్నత స్థాయికి అచీవ్ చేయాలనే ముఖ్య కాన్సెప్ట్ అందరం వెళ్తా ఉన్నాం. అందరూ కూడా భాగస్వాములు అయ్యి ఒక మంచి స్థాయిలో ఉండాలి అనే మనస్ఫూర్తితో కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా చూసుకున్నట్లు లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రేపు మన యొక్క గ్రేట్ కమిట్మెంట్ లీడర్, వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్ అనిల్ కుమార్ గారు ఆమ్దల్ వల్స్ లో స్టోర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. నాకు తెలిసి చాలా మందికి పర్సనల్ గా ఆయన కాల్ చేసి ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ ఎవరికైనా అంటే కొంతమంది కాంటాక్ట్స్ లేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఎందుకంటే మన లీడర్, మన శ్రేయకులం జిల్లా వాసి, ఒక మంచి వ్యక్తి, మనందరూ కూడా శ్రేయభిలాషి. సో అలాంటి వ్యక్తికి మనం ఖచ్చితంగా మనం వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైం కి అటెండ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుచూ ఉన్నాను. ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. సురేష్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు, ఏదైనా విషయం తెలియజేస్తారేమో. ప్లీజ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. స్టాక్ పాయింట్ మన కోసం పెట్టాడు సార్, ఆయన కోసం కాదు. స్టాక్ పాయింట్ అంటే ప్రతి ఏరియాలో కూడా మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ బిజినెస్ జరగాలి, ఆ ఏరియాలో ప్రొడక్ట్ ఉండాలనే ఉద్దేశంతో నియర్లీ 12 నుంచి 13 లక్షలు ఖర్చు పెట్టి ఆమదాల వలస ఏరియాలో మనకి స్టాక్ పాయింట్ ఆయన రేపు ఓపెనింగ్. సో మనకి ఇన్విటేషన్ వచ్చినా ఇన్విటేషన్ రాకపోయినా అది మన షాపు, మన కోసం పెట్టింది కనుక అందరూ కూడా మాక్సిమం ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. ఎక్కడి నుంచి ఎవరు రావాలనుకున్నా మనకి ట్రైన్ ఫెసిలిటీ ఉంది. డైరెక్ట్ గా ఆమదాల వలసలో దిగిపోతే అక్కడ నుంచి పక్కనే వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళిపోవచ్చు. సో అందరూ తప్పకుండా రావాలి. అది మన కోసం. ఆయన మనకి స్పెషల్ గా ఎవరికి కూడా మనకి ఇన్వైట్ చేయలేదు. అది మన స్టాక్ పాయింట్ కనుక మనం వెళ్ళాల్సిన బాధ్యత మనదే. సో మనందరికీ హెల్ప్ అయ్యే ఒక అద్భుతమైన స్టాక్ పాయింట్ చాలా చక్కగా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. సో రేపు అందరూ రావాలి, డెఫినెట్ గా అందరూ రేపు రావాలి. ఒక 1 అవర్ 1.5 అవర్ వచ్చి మీరు ఆయనకి ఆశీర్వదించి వెళ్ళిపోండి. డెఫినెట్ గా మీకు మంచి జరుగుతుంది. రేపు ఎప్పుడైనా మీకు అక్కడ స్టాక్ పాయింట్ ఎక్కడ ఉంది, ఏంటి, ఇవన్నీ కూడా మీకు అర్థం అవుతాయి. సో అందరూ తప్పకుండా వస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. రేపు అక్కడ కలుద్దాం సార్, ఆంధ్రలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సూర్య సార్. థ్యాంక్ యూ. రేపు అందరం కూడా అక్కడ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. విషయాలు చివరిగా మన ప్రేమ్ కుమార్ గారు 2 విషయాలు మాట్లాడితే మనం ఫినిష్ చేద్దాం. థ్యాంక్ యూ వినోద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకటే సార్, డ్రీమ్ ఎప్పుడైనా మారచ్చు, బట్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది ఎప్పుడు కూడా మారకూడదండి. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, ఇందులోకి ఎందుకు వచ్చాం, ఏం సాధించడానికి వచ్చాం అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నేనైతే అదే విషయం ఎప్పుడు కూడా ఫోకస్ చేస్తూ ఉంటానండి. ఇందులో వచ్చామంటే మనము ఒక సక్సెస్ పర్సన్గా వెళ్ళాలి. అదేవిధంగా ఏ ఫీల్డ్ అయినా తీసుకున్నా సరే అందులో నిజాయితీగా మనం వర్క్ చేస్తే ఆటోమేటిక్ సక్సెస్ అనేది వస్తుందండి. మనం ఎప్పుడు కూడాను ఏంటంటే ఓకే థ్యాంక్ యూ. చెప్పాలనుకుని ఏదో పాయింట్ పోయింది. థ్యాంక్ యూ సార్. కొన్ని ఏంటంటే వచ్చేసరికి నేర్చుకున్నవన్నీ కూడా ఒకటి కూడా పోతుంది. అందులోనే ఒక పాయింట్ పోయింది, ఏదో నేర్చుకున్నాను, చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకోసారి నేను జూమ్ మీటింగ్ లోనే ఆ పాయింట్ అని చెప్తాను. ఒకటే డ్రీమ్ అనేది సెర్చ్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ ఎవరైతే డ్రీమ్ సెర్చ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చేసుకోండి. సెర్చ్ చేసుకొని మన అప్లయన్స్ తో మాట్లాడుకొని, ఏమైనా చిన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ అవన్నీ కూడా సెర్చ్ చేసుకొని మంచి డ్రీమ్ తీసుకుంటారని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్. థ్యాంక్ యూ.
అందరికీ థ్యాంక్ యూ లీడర్స్. ఇన్ టైంకి అటెండ్ అవ్వడం వల్ల ఇన్ టైంకి మనం ఫినిష్ చేయగలుగుతున్నాం. దయచేసి రేపు మళ్ళీ 4:45 సెషన్లో మళ్ళీ కలుసుకుందాం మంచి సబ్జెక్ట్తో. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యక్తి ప్రసాదరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంచి గుడ్ కమిట్మెంట్ సార్. దీనికి చాలా చాలా పేషెన్సీ ఉండాలి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.